హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కంపెనీ వచ్చి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి, మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లో మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి, క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరటం జరుగుతుంది. నాకు కూడా మీరు సపోర్టింగ్గా ఉంటారు. మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ డాక్టర్ రెడ్డిస్లో మార్చి 23 సండే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ ఎక్కడంటే గోవాలో ఈ అడ్రస్లో నిర్వహిస్తారన్నమాట. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, పైడి భీమవరం, దువ్వాడలో ఇస్తారు. మన ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనకి వీళ్ళు స్కిల్స్ అంటే మనకి నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలంటే సెంట్రిఫీజ్ లైన్ల గురించి, సెంట్రిఫీజ్ తర్వాత ప్యాకింగ్ గురించి, వాటి గురించి అన్నీ డీటెయిల్గా మనకి తెలుసు అనేది ఉన్నట్టయితే ఈ ప్యాకింగ్కి సంబంధించి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ మన ప్యాకింగ్కి డిప్లొమా, బీటెక్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. డిప్లొమా బీటెక్లో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండదు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మన స్కిల్స్ అనేది హ్యాండ్లింగ్, ఫిల్లింగ్ ఆపరేషన్స్, పిఎఫ్ఎస్, సెంట్రిఫీజ్ గురించి కూడా తెలిసి ఉంటుంది. ఎఫ్డిఆర్ఐటి గురించి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. దీంట్లో వచ్చి మనకి ఎడ్యుకేషను డిప్లొమా, బీటెక్, ఇంజనీరింగ్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి స్కిల్స్ అనేది యూటిలిటీ గురించి, వాటర్ సిస్టమ్స్ గురించి, ఇన్స్ట్రుమెంటేషన్ గురించి, ప్రాసెస్ కంట్రోల్స్ గురించి, ఫిల్లింగ్ మిషన్, ఇటువంటి వాటి గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్, దీంట్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలి. ఈ ఎడ్యుకేషన్లో మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మనకి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండదు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకి నాలెడ్జ్ అనేది హెచ్పిఎల్సి గురించి, జీసీఏసి గురించి, తర్వాత హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐఆర్యువి, కెమికల్ ఎనాలిసిస్కి తెలిసి ఉండాలి. జిఎంపి నాలెడ్జ్ అనేది గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, జీడిపి, గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్, ఈ రెండు గోట్ల గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత స్టెబిలిటీస్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ ఈ క్యూసీ డిపార్ట్మెంట్లోనే యుఎస్ఎఫ్డిఏ రెగ్యులేటరీకి మనం ఆడిట్ అనేది ఫేస్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు దాని మీద కూడా మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించవచ్చు. ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎంఎస్సి మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్. మనం ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫోటో కాపీస్ అనేది రెజ్యూమ్ ఒకటి, ఫోటో కాపీ ఒకటి రెజ్యూమ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లెటరు, ఇంక్రిమెంట్ లెటరు, లాస్ట్ 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి తీసుకొని మనం కన్ఫామ్గా ఇవి తీసుకొని జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని కన్ఫామ్గా వెళ్ళాలి. ప్రీవియస్ కంపెనీ సర్వీస్ లెటర్, మనం ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ ఉందో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది మనకు కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. ఆల్ ఎడ్యుకేషన్ మనం ఏ ఎడ్యుకేషన్, మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా తీసుకుని వెళ్ళాలి. ఇలాగా ఉంది. దీంట్లో పాంప్లెట్ ప్రకారం కూడా చూడొచ్చు. వర్క్ లొకేషన్ విశాఖపట్నం, పైడి భీమవరంలో, దువ్వాడలో చేస్తారు. మార్చి 23 సండే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా. ఇక్కడ చూడండి వెన్యూ వచ్చి అంటే ఇంటర్వ్యూ లొకేషన్ ది ఫాన్ కెజర్వాల్ హోటల్ అండ్ ఎస్పీఏ వెర్నా, గోవా. ఇక్కడ మనకి ఈ అడ్రస్లో నిర్వహిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డాక్టర్ రెడ్డిస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్లో గుజరాత్లో అహ్మదాబాద్ ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ అడ్రస్కి ఫార్వర్డ్ చేయమన్నారు. career@biometricshealthcare.com ఈ మెయిల్ ఐడికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మనకి ఇంటర్వ్యూ గురించి డీటెయిల్స్ పెట్టడం మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ కంపెనీలో డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్, మైక్రోలో సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ ఇస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి కావాలనుకుంటే. ప్రొడక్షన్ జాబ్లో
ఈ డిపార్ట్మెంట్లో కంప్రెషన్, గ్రాన్యులేషన్, కటింగ్. దీంట్లో మనకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా డిజిగ్నేషన్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఫామ్ చేసి ఉండాలి. తర్వాత ప్రొడక్షన్, కంప్రెషన్, గ్రాన్యులేషన్లో ఆపరేటర్గా, ఇక్కడ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఇక్కడ ఆపరేటర్గా 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఐటీఏ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి బయోమెట్రిక్స్లో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నవి. మనకి దీనికి ఈ జాబ్కి కావాల్సిన మనకి రెజ్యూమ్ అనేది ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయొచ్చు. ఇది నేను మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.